Gangadhar Rao Nepa. Friends, ఈ వీడియోలో మీకు ఈ LG స్మార్ట్ టీవీని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే LG స్మార్ట్ టీవీ. సో ఫస్ట్ అయితే దీని బాక్స్ అయితే మీకు ఈ రకంగా అయితే కనబడుతుంది. సో నేను ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి దీని స్టార్టింగ్ LG స్మార్ట్ టీవీ అని ఉంది ఇక్కడ. సో పైన వచ్చేసరికి 32LM56 మోడల్ ఇది. సో WebOS స్మార్ట్ టీవీ, తర్వాత IPS ప్యానల్, యాక్టివ్ HDR, తర్వాత DTS వర్టికల్ క్విక్ యాక్సెస్ స్క్రీన్ షేరింగ్, అక్కడ LM56 అని ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 50 to 80 సెంటీమీటర్ అని ఉంది. సో ఇదేంటంటే మొత్తం ఒక రెడ్ కలర్ టీవీ ఇమేజ్ అయితే ఉంది మొత్తం బాక్స్ పైన. ఇక్కడ కింద చూసినట్లయితే వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ 2 ఉంది. అలాగే తర్వాత ఇది 68 ఉంది యాన్యువల్ ఫర్ కన్జ్యూమేషన్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ దీని యొక్క మోడల్ ఉంది. సో ఈ రకమైన డిజైన్ తో ఉంది. లైఫ్స్ గుడ్ అని ఉంది. స్మార్ట్ టీవీ 32 ఇంచెస్, అలాగే 80 సెంటీమీటర్ 32 ఇంచెస్ అని ఉంది. ఇక్కడ మనం దీన్ని ఎలా హ్యాండ్లింగ్ చేయాలన్నది ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది IPS ప్యానల్, తర్వాత యాక్టివ్ HDR, DTS వర్టికల్, తర్వాత క్విక్ యాక్సెస్, తర్వాత స్క్రీన్ షేరింగ్ అని ఉంది, HDMI అని ఉంది. బ్యాక్ సైడ్ ఎలా ఫ్రంట్ కూడా అలాగే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన నేను ఆన్లైన్ లో బుక్ చేసిన డీటెయిల్స్, దానికి సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ స్టిక్కర్ చేయబడి ఉన్నాయి. దీని మోడల్ వచ్చేసరికి 32LM560BP-TC అని ఉంది. తర్వాత ఇందులో వచ్చేటప్పటికి మనకి ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, తర్వాత రిమోట్, బ్యాటరీస్ 2 బ్యాటరీస్, ఇన్పుట్ వచ్చేటప్పటికి 45 volts, MRP వచ్చేటప్పటికి 22,999 రూపాయలు ఉంది. సో నాకైతే అంత అయితే పర్లేదు. సో ఆన్లైన్ లో మీకు ఆఫర్లు ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఇంకా తక్కువకే పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో దీని కస్టమర్ కేర్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. పై చూసినట్లయితే సో దీన్ని ట్రాన్స్పోర్టింగ్ ఎలా చేయాలి, తర్వాత కేరింగ్ మొత్తం ఎలా ఓపెన్ చేసుకోవాలి, తర్వాత దీనికి సంబంధించిన స్మార్ట్ టీవీ అని ఉంది. ఇక్కడ లోగో ఉంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ మనకి సో 2 లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద ఒకటి A అని, ఇంకో దానికి B అని ఉంది. సో ప్లాస్టిక్ ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రిమోట్ మీద మీకు పవర్ ఆఫ్ ఆన్ బటన్, అలాగే టీవీ, రేడియో, డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, మూవీస్ అంటే డైరెక్ట్ గా మన మెమరీ కార్డ్ లో ఉన్న మూవీస్ కూడా మొత్తం ఇందులో వచ్చేస్తాయి. సో మెనూ బార్ మొత్తం ఈ రకంగా. రిమోట్ అయితే చాలా సింపుల్ గా ఉంది. ఇక్కడ రిమోట్ కింద వచ్చేసరికి LG ఉంది. బ్యాక్ సైడ్ ఈ బ్యాటరీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. లైట్స్ ఫిట్ చేసుకోవడానికి 2 స్క్రూస్, పవర్ కేబుల్, ఇది పవర్ కేబుల్ ని ఫిట్ చేసుకోవడానికి. సో ఇది ఒక మంచిది. ఎక్కువ వైర్ ఉండిపోయినా దాన్ని మనం ఇలా ఫిట్ చేసుకోవడానికి. ఒక యూజర్ మాన్యువల్. సో ఇది ఒకసారి చదువుకోండి. మొత్తం డీటెయిల్స్ అయితే రిమోట్ ఎలా వాడాలి, టీవీ ఎలా వాడాలి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డెమో చెక్ షీట్, కిక్ స్టార్ట్ గైడెన్స్. ఇది మొత్తం మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ టీవీ ఇన్స్టాలేషన్ చేయడానికి ఒక పేపర్ అయితే నీట్ గా ఉంది. సో ఇది ఒకసారి చదువుకోండి. ఫ్రెండ్స్, మీరు మాత్రం తప్పు చేయకండి. మీరైతే మీ సొంతంగా ఇన్స్టాల్ అయితే చేసుకోకండి. మీరు సర్వీస్ పర్సన్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. సో అదైతే మీకు బెటర్ గా ఉంటుంది. ఒకవేళ టీవీ ఏదైనా డ్యామేజ్ అయినా, ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సర్వీస్ పర్సన్ అయితే వచ్చినప్పుడు అయితే ఆ ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. సో మీరు ఓపెన్ చేస్తే ఆ రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ అయితే పాలసీ అయితే వర్తించదు. సో అందుకని బెటర్ ఏంటంటే సర్వీస్ పర్సన్ వచ్చిన తర్వాత సర్వీస్ పర్సన్ అండర్ లోనే ఓపెన్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. సో అది బెటర్ గా ఉంటుంది మీకు. ఓకే, నేను కూడా సర్వీస్ పర్సన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూస్తాను. ఫైనల్ గా ఇందులో వచ్చేటికి పవర్ కేబుల్, దీని స్ట్రిప్, అలాగే లెగ్స్, దాని యొక్క బోల్ట్స్, రిమోట్, దాని బ్యాటరీస్, వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్, ఇన్స్టాలేషన్ ఎన్ని వచ్చాయి. తర్వాత ఇందులో వచ్చేటికి వాల్ మౌంటెడ్ అయితే ఇందులో బాక్స్ అయితే రాలేదు. బట్ సర్వీస్ పర్సన్ అయితే కూడా తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మొత్తం ఆలే ఫిట్ చేసుకుంటారు. సో దానికి ఎటువంటి కాస్ట్ అయితే పడదు. సో ఫైనల్ గా ఈ టీవీని మనం పైకి తీసి చూద్దాం ఎలా ఉందో. డైరెక్ట్ గా దీని యొక్క ఫ్రంట్ అయితే ఈ రకంగా కనబడుతుంది. సో ప్యానల్ అయితే ఈ డిఫరెంట్ కలర్ లో ఉంది. సో ఇదంతా IPS ప్యానల్.
కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ ప్యానల్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో చిన్న చిన్న బాల్ తగిలిన పెద్దగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చినట్లయితే మీకు స్మార్ట్ టీవీ, అలాగే వెబ్ స్మార్ట్ టీవీ, అలాగే ఐపీఎస్ ప్యానల్, యాక్టివ్ హెచ్డిఆర్, డిటిఎస్ వర్టికల్, క్విక్ యాక్సెసరీస్ మొత్తం ఇక్కడ మనకి 43 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ పవర్ కన్జ్యూమర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది స్టిక్కర్. సో ఈ స్టిక్కర్ అయితే లాగేద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే ఈ డిజైన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీని యొక్క మోడల్ మొత్తం సీరియల్ నెంబరు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఉంది ఇక్కడ. దీని కిందకు వచ్చినట్లయితే ఇది పవర్ కన్జ్యూమర్ ఏసీ ఇన్ ఉంది. సో ఈ కేబుల్ అయితే ఇది. తర్వాత ఇక్కడ మీకు 2 స్క్రూస్ పెట్టుకోవడానికి అయితే ఉంది, మొత్తం బిగించుకోవడానికి. మొత్తం దీని యొక్క ఎలక్ట్రికల్ కన్జ్యూమ్ ఎంత అయితే ఉందో మొత్తం దీనికి సంబంధించిన లేబుల్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ జాక్స్ పెట్టుకోవడానికి అయితే అవైలబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ కొంచెం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చదువుకోండి ఒకసారి. తర్వాత వచ్చేసరికి మనకి వీడియోకి సంబంధించిన జాక్స్ పెట్టుకోవడానికి, హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి మొత్తం ఇక్కడ జాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక పిన్ అయితే ఉంది. తర్వాత ఇది ల్యాన్ కనెక్షన్ పెట్టుకోవడానికి అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి ఇది ఆడియో అవుట్. తర్వాత మన కేబుల్ పెట్టుకోవడానికి ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనకి యూఎస్బి ఇన్ అని ఉంది. యూఎస్బి అయితే ఒకటే ఉంది. తర్వాత హెచ్డిఎంఐ అయితే 2 పోర్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎల్జీ లోగో ఉంది. దాని కిందకు వచ్చినట్టయితే ఇది సిగ్నల్ రిమోట్ కంట్రోల్. ఇక్కడైతే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఇక్కడైతే ఉంది. తర్వాత ఇక్కడ స్పీకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది 10 volts స్పీకర్ లో అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ మీకు ఏ, అలాగే ఇక్కడ బి అని ఉంది. సో ఈ రకంగా మీరు లెగ్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇది వాల్ మౌంటెడ్, ఇది ఫ్రీగానే ఇచ్చారు. సో ఇది మొత్తం అంతా మనకి ఏ పక్క కావాలితే ఆ పక్కకి మనం రొటేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మొత్తం కంప్లీట్ గా ఫ్రీ అయితే వస్తుంది. సో బయట అయితే వేరే టీవీలకి అయితే మనకి దీనికి 1500, 2000 అయితే తీసుకుంటున్నారు. ఇది ఈ పక్క కావాలితే ఆ పక్కకి, ఏ పక్క కావాలితే ఆ పక్కకి మనం మూవ్ చేసుకోవచ్చు. సో అప్పుడైతే మనం టీవీని ఆన్ చేసి చూద్దాం. క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది మనకి. కొంచెం ఈ బటన్ లో డౌన్ అండ్ అప్ అండ్ డౌన్ బటన్స్, లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకు కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇవన్నీ సో దీని ఐపీఎస్ ప్యానల్, పిక్చర్ మోడ్ అంటే ఇవన్నీ ఆటోమేటిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సౌండ్ స్టాండ్ బై పెట్టుకోవచ్చు, సౌండ్ అనుకుంటూ. తర్వాత స్లీప్ టైం కూడా పెట్టుకోవచ్చు ఇందులో. నెట్వర్క్, తర్వాత ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం ఓకే చేసినట్లయితే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. మన సెట్టింగ్స్, పిక్చర్, సౌండ్, ప్రోగ్రామ్స్, అలాగే కనెక్షన్స్ అంటే మనం హాట్స్పాట్ కానీ, అలాగే వైఫై కానీ, స్క్రీన్ మిర్రరింగ్ కానీ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. కనెక్షన్స్ వచ్చేవాడికి మనం వైర్డ్ కనెక్షన్ ఇది. తర్వాత వచ్చేవాడికి వైఫై కనెక్షన్. మన మొబైల్లో వైఫై ఆన్ చేసుకుని ఓకే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మన హాట్స్పాట్ ఆన్ చేసుకుని మొత్తం కనెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ కొట్టగానే ఈ రకంగా అయితే మనకు ఆదా ఆప్షన్స్ అయితే వస్తుంది. నెట్ అయితే ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఇక్కడ వస్తుందో మనకి ఆల్రెడీ కొన్ని యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ హోమ్ లోకి వెళ్ళి మన ప్లే స్టోర్ ఎలా ఉంటుందా, ఎల్జీ కంటెంట్ స్టోర్ అని. ఎల్జీ కంటెంట్ స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత నీకు యూట్యూబ్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ అన్ని వస్తాయి. 3 యాప్స్ 4 యాప్స్ వరకు. యూట్యూబ్ లోకి వెళ్తే యూట్యూబ్ అని మనకి బయట ఇన్స్టాల్ కొడతామో గూగుల్ ప్లే స్టోర్ సేమ్ ఇందులో కూడా ఇన్స్టాల్ కొట్టాలి. ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మనం చేసింది డైరెక్ట్ ఇంక ఇన్స్టాల్ అన్నది వస్తుందా? ఓకే, ఇక్కడ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ మనం సైడ్కి వచ్చి కొలిది మొత్తం మారిపోతుంది. ఇక్కడ అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయింది. రిమోట్ లో కూడా ఆల్రెడీ ఉంది. నెట్ఫ్లిక్స్ కూడా ఉంది. మూవీస్ కూడా డైరెక్ట్ గా ఉంది. మన పెన్ డ్రైవ్ ఏమైనా పెట్టుకుంటే డైరెక్ట్ గా మనం ఓపెన్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మనకి కొంచెం సైడ్కి వస్తే మనకి యూట్యూబ్ కూడా ఉంది ఇక్కడ. సో యూట్యూబ్ ఒకసారి మీకు ఆన్ చేస్తాను. ఈ వీడియో సామ్సంగ్ M30s అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా మీకు ఈ వీడియో తెలియజేస్తాను. ఓకే, దీని కార్డ్ వచ్చేసరికి ఇమేజ్ అయితే ఫుల్ గా ఉంది. సో చూడడానికి అయితే మీకు చాలా నీట్ గా అయితే కనబడుతుంది. మన స్క్రీన్ మిర్రరింగ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ కిందకు వచ్చినట్లయితే సెట్టింగ్స్ లో కనెక్షన్స్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కింద ఆప్షన్ అయితే ఉంటుంది. స్క్రీన్ షేర్ సెట్టింగ్స్ అని ఉంటుంది.
సో దీన్ని మనం ఓకే చేసినట్లయితే మన మొబైల్లో చూడండి డ్రైవ్ కనెక్టివిటీ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూడండి వైర్లెస్ ప్రాజెక్ట్ అంటే మీ మొబైల్లో ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఎనేబుల్ పెట్టుకోవాలి. ఎనేబుల్ పెట్టుకుంటే చూడండి ఈ డ్రైవ్ కనబడుతుంది ఇక్కడ. సో ఈ రకంగా మన మొబైల్లో మొత్తం డైరెక్ట్ గా ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఈ రకంగా మన ఫోన్ లోంచి డైరెక్ట్ గా స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు. మన ఫోన్ లో ఉన్న వీడియో కానీ ఆడియోస్ కానీ ప్లే చేసుకుని మొత్తం ఇక్కడ వినొచ్చు. ఈ రకంగా మన ఫోన్ లో మొత్తం డైరెక్ట్ గా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం మొత్తం ప్లే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీరైతే ఈ టీవీ యొక్క మొత్తం సెట్టింగ్స్ అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మీకైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమౌంట్ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.